నమస్తే అండి. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది పెద్దాపురం, తూర్పుగోదావరి జిల్లా. 6 లక్షల భవన నిర్మాణ కార్మికుల తరపున మా యొక్క వ్యధను, మా యొక్క సమస్యను ఈ యువశక్తి అనే స్టేజ్ ద్వారా మీ అందరికీ చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు ఈ యువశక్తి సభ నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. 1996లో ఏర్పాటైన సంక్షేమ బోర్డు 2009లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఈ యొక్క సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారండి భవన నిర్మాణ కార్మికులది. అయితే మాకు మీకు కష్టాలతో ఉన్న ప్రతిసారి కూడా మరి మేము పనిచేసే ప్రతి భవన నిర్మాణ సంబంధించి కూడా 1% చేస్తూ మాకు ఈ భవన నిర్మాణ సంక్షేమ నిధికి డబ్బులు వస్తాయండి. ఆ డబ్బులు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాడేస్తే ఇప్పుడు మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2500 కోట్ల రూపాయలు మా సొంత నిధిని వాడుకోవడమే కాకుండా మా పొట్టలపై ఇసుక విధానం తీసుకొచ్చి మా కుటుంబాలను రోడ్లు పాలు చేశారు. అంతేకాదు ఈ ఇసుక విధానం వల్ల 36 నుంచి 72 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. ఇప్పుడు వచ్చి దాని గురించి ఎవ్వరూ కూడా మాట్లాడలేదు. కానీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ చేసి మా భవన నిర్మాణ కార్యక్రమం తరపున మాట్లాడారు. అంతేకాదు ఆ మార్చ్ తర్వాత మళ్ళీ ఏదో విధంగా మమ్మల్ని నాశనం చేయాలని చెప్పేసి ఈ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక చీకటి జీవో 2029 అనే ఒక చీకటి జీవో తీసుకొచ్చి మా యొక్క డబ్బులు మొత్తం వాడేసుకోవడమే కాకుండా మమ్మల్ని ఎంతగానో నీచంగా చూస్తుంది. అయ్యా మా పరిస్థితి అని మీ కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేస్తుంటే సాక్షాత్ కలెక్టర్లను కూడా మోసం చేసి వాళ్ళ చేత మాకు అబద్ధాలు చెప్పించి మీ సంక్షేమ నిధి మేము ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పొచ్చారు. కానీ కోర్టులో కూడా ఈ కేసు నడిచింది. దాని తరపున తీర్పు కూడా వచ్చింది. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేదు. ఇదే వేదికగా మా పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుకుంటున్నాం, మా సంక్షేమ నిధి మాకు వచ్చే విధంగా మా భవన నిర్మాణ కార్మికులకి న్యాయం జరిగే విధంగా చేయమని కోరుకున్నాం. జై హింద్.